ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి జీవో విడుదలపై నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు సత్యవాణి వివరించారు. జిల్లాలో 3,78,271 మంది రైతుల పేర్లు రైతు సేవా కేంద్రాల్లో ఉన్నాయని, ఈ నెల 20వ తేదీలోపు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులైన వారి నివేదికను ప్రభుత్వానికి పంపటం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 14,000 రూపాయలు మొత్తం కలిపి రైతుకు 20,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్నదాత సుఖీభవ వర్తిస్తుందని, గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రాల్లో రైతులు వారి వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం అన్నదాత సుఖీభవ. ఈ అన్నదాత సుఖీభవ ప్రోగ్రాంలో మొత్తం మనకి నెల్లూరు జిల్లాలో 3,78,271 మంది రైతులు రికార్డ్స్ మనకి వెరిఫికేషన్ రావడం జరిగింది. ఈ అన్నదాత సుఖీభవలో స్టేట్ గవర్నమెంట్ నుంచి 14,000 మరియు పీఎం కిసాన్ కింద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 6,000, మొత్తం 20,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ఫైనాన్షియల్ అసిస్టెంట్గా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కావున 3,78,271 మంది రైతులు ఫీల్డ్ వెరిఫికేషన్ జరగడం ప్రారంభమైంది. ఈ ప్రోగ్రాము ఈ నెల 20వ తారీఖు లోపల కంప్లీట్ చేయమని గవర్నమెంట్ ఆదేశించింది. కనుక మనకి ప్రతి రైతు సేవా కేంద్రంలో విఏఏ, విహెచ్ఏలు ఈ ఫీల్డ్ వెరిఫికేషన్ అంటే రికార్డ్స్లో రైతులు వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో అని చెక్ చేసి, ఏదైనా రికార్డు తప్పు ఉన్నట్లయితే ఎంఆర్ఓ లాగిన్కి పంపించడం జరిగింది. అక్కడి నుంచి కరెక్ట్ చేసుకున్నాక ఎంఏఓ లాగిన్కి వచ్చాక ఎంఏఓ లాగిన్స్ నుంచి డిఏఓ లాగిన్కి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా తమ రైతు సేవా కేంద్రాల్లో వెళ్ళి ఆ డేటాలో వాళ్ళ పేరు సక్రమంగా ఉందా లేదా, వాళ్ళ ఆధార్ నంబర్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని తెలుసుకోవాల్సిందిగా రైతులందరినీ కోరుతున్నాం. ఈ సంవత్సరంలో అంటే 1 జూన్ నుంచి వచ్చే నెల 31 మే దాకా సంవత్సరంగా మనం నిర్ణయిస్తారు. దీంట్లో హార్టికల్చరు, తర్వాత అగ్రికల్చరు, సెరికల్చరు రైతులు అందరూ సాగు చేసే రైతులందరికీ అర్హత కలిగి ఉంటారు. ముఖ్యంగా మనకి కాన్స్టిట్యూషనల్ పోస్టులు అంటే మనకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇట్లాంటి కాన్స్టిట్యూషనల్ లెవెల్ పోస్టులు చేసేవారికి అర్హత లేదు, వాళ్ళు పొలం చేసినా కూడా. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా అర్హత ఉండదు. తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్కి అంటే 10,000 కన్నా ఎక్కువ పెన్షన్ వచ్చే ఎంప్లాయీస్ ఎవరికి, ఐటీ రిటర్న్స్ చేసే ఎవరికి అన్నదాత సుఖీభవ పడదండి. అదేవిధంగా డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, చార్టెడ్ అకౌంట్స్, ఆర్కిటెక్టులు వీళ్ళందరూ కూడా ఎక్కువ ఆదాయం పొందే వాళ్ళెవరికి దీనికి అర్హత ఉండదు. ల్యాండ్ని హౌస్ సైట్స్గా కన్వర్ట్ చేయడం కానీ, లేకపోతే ఆక్వాకల్చర్గా కన్వర్ట్ చేసే రైతులకు కూడా, కన్వర్షన్లో ఉన్న ల్యాండ్స్కి సంబంధించిన వాళ్ళకు కూడా ఈ అన్నదాత సుఖీభవలో ఉండదండి. ఒకే కుటుంబంలో 2-3 పొలాలు ఉండి ఎవరికి రావాలి అంటే ఆ 2-3 కుటుంబాల్లో పెద్దవాళ్ళు లేదా ఎక్కువ పొలం ఎవరి పేరు మీద ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ పడిద్ది, మిగతా వాళ్ళకి పడదు. అదేవిధంగా ఒక ఫ్యామిలీ అర్థం ఏంటంటే భార్యాభర్త, పిల్లలు, మ్యారేజ్ అయిన పిల్లలు, బయటకు వెళ్ళిన పిల్లలు వేరే కుటుంబంగా ట్రీట్ చేయబడతారు. అదేవిధంగా జాయింట్ హోల్డింగ్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఎవరికైతే ఎక్కువ పొలం ఉందో వాళ్ళకి మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ పడుతుంది. జాయింట్ ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీ కాదు, ఒక చోటే ఒక డోర్ నెంబర్లో నుండి రేషన్ కార్డు ఒకే చోట ఉండే వాళ్ళకి ఆ ఇంట్లో ఎవరైతే అంటే వాళ్ళ వయసు ఎక్కువ ఉండటమో లేకపోతే పొలం ఎక్కువ ఉండటమో క్రైటీరియా తీసుకొని ఒక కుటుంబంలో పడిద్ది. అదే మ్యారేజ్ అయిపోయి ఎవరికి వాళ్ళు కుటుంబాలు ఉండే వ్యక్తులకి ఎవరి పొలాన్ని బట్టి వాళ్ళకి పడుతుంది. ఆ ప్యూరిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్ అయ్యాక ఫేషియల్ యాప్ తోటి ఈకేవైసీ చేయించి తర్వాత మనకి రికార్డ్స్ని మనం సోషల్ ఆడిట్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత సోషల్ ఆడిట్లో కూడా అబ్జెక్షన్స్ లేని వాళ్ళకి అప్పుడు ఫైనల్ లిస్ట్ తయారు చేసి మనకి ఫైనల్గా పంపించడం జరిగింది. ఫస్ట్ ల్యాండ్ ఉన్న వాళ్ళకే మనకి వెరిఫికేషన్ వచ్చింది, కౌలు రైతులది ఇంకా రాలేదు. వచ్చాక మనము తెలియజేస్తాం గైడ్లైన్స్ ఏంటనేది.